ఈ అక్టోబర్ మాసంలో తులారాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17వ తారీఖు వరకు కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుజుడు 27వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. 27 తర్వాత వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు 24వ తారీఖు వరకు తులారాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. గురువు 18వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటున్నాడు. 9 తర్వాత కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు చంద్రుడిని మినహాయించి ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే తులారాశి వారికి ఈ గ్రహాలు 8 గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, ఆ స్థానాల మూలకంగా వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ స్థానాలను కూడాను ముఖ్యంగా మనము చూసినట్టయితే సూర్యుడు 12 జన్మస్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది ప్రతికూలంగా ఉంది. కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు జన్మ ద్వితీయ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గురువు 18వ తారీఖు వరకు 9వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. 18 తర్వాత దశమంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శని షష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. రాహువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాల్లో సంచరిస్తున్నాయి. వీటిని ప్రధానంగా మనం చూసినట్టయితే ఓవరాల్గా ఈ స్థానాలను గ్రహాలను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే తులారాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంది. గురువు 9, 10 స్థానాలలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, శనేశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనులు, తలపెట్టినటువంటి పనులు మీరు అనుకున్నటువంటి సమయంలో, సరి అయినటువంటి సమయంలో పూర్తి చేస్తారు, పూర్తి అవుతాయి. ఇక ఆర్థిక భారము తగ్గుతుంది. పూర్వంతో పోల్చిన ఆర్థిక భారము, పేమెంట్స్ కానివ్వండి, రావాల్సిన డబ్బు విషయంలో కానివ్వండి, మీకు అనుకూలత కనబడుతుంది ఈ మాసంలో. పూర్వం తీసుకున్నటువంటి రుణాలను చాలా మట్టుకు మీరు రిపే చేస్తారు, అంటే రుణ విముక్తులు అవుతారు ఈ మాసంలో. ఇక ఆఫీసులో ఉద్యోగస్తుల విషయం మనం చూసినట్టయితే ఆఫీసులో తోటివారితో కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తినప్పటికీ అధికారుల యొక్క అండదండలు మీకు పుష్కలంగా ఈ మాసంలో కనబడుతున్నాయి. కాబట్టి యాజమాన్యంతో, హైఅప్స్తో సత్సంబంధాలు ఉండడం మూలకంగా మీకు ఆఫీసులో మంచి పని, మంచి పొజిషన్ పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక బరువు బాధ్యతలు మట్టుకు పెరుగుతాయి. ఎప్పుడైతే మిమ్మల్ని నమ్మి మంచి పొజిషను, మంచి పని ఇచ్చినప్పుడు మనకు అనుకోకుండా బరువు బాధ్యతలు పెరుగుతాయి. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనిపై మనసు నిలపడం మంచిది. పని భారం పెరుగుతుంది కనుక శారీరక శ్రమ, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడము ఇలాంటివి వీటితో ముడిపడి ఉంటాయి కనుక వీటిని కొంత జాగ్రత్తగా చూసుకోండి. వివాదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక వాటికి దూరంగా ఉండండి. వివాదాలలోకి వెళ్లకుండా ఎక్కడైతే మనకు డీప్ డిస్కషను అనేటువంటిది అవసరం వస్తుందో అందులోకి వెళ్లకుండా సమయానికి అనుకూలంగా మీరు మాట్లాడడము చాలా ముఖ్యం. ఇక బంధువర్గము, ఆత్మీయులు దూరంగా ఉండడం మంచిది. అంటే వాళ్లతో మీకు కలహాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అనవసరమైనటువంటి కలహాలు, వైషమ్యాలు, మనస్పర్ధలు ఇవన్నీ కూడాను బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, చిన్ననాటి మిత్రులు వీళ్ళందరితో కూడాను మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దూరంగా ఉండడమే మంచిది. అవసరం మేరకే మీరు వాళ్ళతో మాట్లాడండి.
వాళ్ళు వచ్చి మిమ్మల్ని పలకరిస్తే మాట్లాడండి. లేని పక్షంలో మీరు దూరంగా ఉండడం మంచిది. ఇక భార్య పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కోర్టు వ్యవహారాలు మీకు అన్ని రకాలుగా కలిసి వస్తాయి. పెండింగ్‌లో ఉన్నటువంటి పనులు, ముఖ్యంగా కోర్టు విషయం, రాజకీయపరమైనటువంటి పనులు మీకు పూర్తి కావడంతో కొంత ఊరట లభిస్తుంది. కొంత సంతోషానికి గురి అవుతారు. ఇక వృత్తి, వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారు సంతృప్తిగా పనులను చేసుకుంటూ ముందుకు వెళ్తారు. వ్యాపారము నిరాటంకంగా కొనసాగుతుంది. విద్యార్థులకు ముఖ్యంగా 1, 2 వారాలు బాగా కలిసి వస్తాయి. దీన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మంచి సంస్థలలో మీరు చేరే అవకాశాలు ఉన్నాయి. మంచి కాలేజీలో మీకు అడ్మిషన్ లభిస్తుంది. ఇక 3, 4 వారాలలో పై చదువుల విషయమై బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఫస్ట్ హాఫ్ మీకు చాలా బాగుంది విద్యార్థులకు. సెకండ్ హాఫ్ మట్టుకు కొంత కష్టపడాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, గాయకులకు వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పత్రికా రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి బాగా అనుకూలమైనటువంటి సమయము. మంచి అవకాశాలు వస్తాయి. కొత్తవి మీరు ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి మట్టుకు మీకు సపోర్టింగ్గా ఉంటుంది, మెరుగుపడుతుంది. విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం బాగా కనబడుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ గ్రహస్థితి తులారాశి వారికి అక్టోబర్ మాసంలో అనుకూలంగా ఉంది. దీన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం కూడాను పుష్కలంగా కనబడుతుంది. సద్వినియోగపరుచుకోండి. సూర్యుడు, అంగారకుడు, గురువు, శని, రాహువు, కేతువు ముఖ్యమైనటువంటి గ్రహాలు గనక ఈ గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలు మనకు ఉంటాయి. వాటి నుండి విముక్తులు కావడానికి, అంటే ఈ ప్రతికూల ఫలితాలను అనుకూలంగా మార్చుకోవడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే పరిహారాలు చేసుకోవాలి. పరిహారాలలో 2 రకాలుగా మనము చూస్తుంటాం. ఒకటి, మీరు చేసుకోవలసింది ఒకటి, అంటే ఆయా గ్రహాలకు సంబంధించినటువంటి కారకత్వాలను దృష్టిలో పెట్టుకొని వాటికి మనము ఏం చేయాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఉన్నాయి అనుకోండి, వాటిని ఖర్చులు మనం తగ్గించుకోవడము. వ్యాపార విషయంలో ఇబ్బందులు ఉన్నట్టయితే ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త పడడము. వాహనముల మూలకంగా రిపేర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మనకు తోచినట్టయితే దానికి సరిపడా మనం రెక్టిఫికేషన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మనం చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇవన్నీ కూడాను మన చేతిలో ఉంటాయి. కొన్ని విషయాలు మన చేతిలో ఉండవు. కనుక భగవంతుణ్ణి వేడుకోవడము, భగవంతుడిని స్తోత్రం చేయడము, భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనము పాటుపడము, ఇవే పరిహారాలు. కాబట్టి సూర్యుడి విషయంలో మీకు సూర్యుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సూర్యనారాయణుడికి మీరు ప్రతినిత్యం కూడాను నమస్కారం చేసుకోండి, అర్ఘ్యప్రదానం ఇవ్వండి, ఆదిత్య హృదయం పారాయణం చేసుకోండి, మీకు అనుగ్రహిస్తాడు. అంగారకుడి విషయంలో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, కలహాలు రాకుండా చూస్తాడు. సాహసించి పనులు చేసినప్పుడు మనకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ సాహసము చేయకుండా మనం పనుల లోపల సక్సెస్ రేట్ అనేది ఉండదు. కాబట్టి ఆ రెండిటిని కూడాను సమతుల్యంగా ఉంచడానికి అంగారకుడి యొక్క అనుగ్రహం కావాలి. సుబ్రహ్మణ్య స్వామిని వేడుకోండి, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక బుధుడు వ్యాపారానికి, బుద్ధికి, వీటన్నిటికి కూడాను మనకు కారకుడు. పనులు జరగడానికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. విష్ణువు మీ స్థితికి అనుకూలతను కలిగిస్తాడు. కాబట్టి ప్రతినిత్యం కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లేదా నారాయణ మంత్రాన్ని, మూల మంత్రాన్ని పఠించండి.
ఇక గురువు అతి ముఖ్యమైనటువంటి గ్రహము. చాలా విషయాలలో మనకు ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు విషయమై మూలమంత్రాన్ని జపించండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. అన్నిటికంటే కూడాను ముఖ్యమైనటువంటిది తల్లిదండ్రులను సేవించండి. తల్లిదండ్రుల యొక్క సేవ మీకు శ్రీరామ రక్ష. కాబట్టి తల్లిదండ్రులను మీరు సేవించినట్టయితే వాళ్ళ యొక్క అనుగ్రహము మీకు ఉన్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం కూడాను ఉంటుంది. తర్వాత గురువులను సేవించండి. ధార్మికమైనటువంటి ప్రవచనాలు చెప్తూ లోకంలో ఒక మంచిని సన్మార్గాన్ని నిలపడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారిని సేవించండి, దర్శించుకోండి. తర్వాత ముఖ్యంగా గురువు విషయం లోపల మీరు మూలమంత్రం అన్నిటికంటే చాలా ముఖ్యమైనది కాబట్టి అది చేయండి. ఇక శనీశ్వరుడి విషయంలో ఏలినాడు శని ఉన్నప్పుడు, అర్ధాష్టమ స్థానంలో ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో ఉన్నప్పుడు, సప్తమ స్థానంలో ఉన్నప్పుడు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు శని మూలకంగా కలుగుతాయి గనక శని ప్రీత్యర్థమై శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి, హనుమాన్ చాలీసా చదవండి. శనీశ్వరుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాన్ని చేయండి. ఈ విధంగా చేసినట్టయితే శని ప్రభావము తగ్గుతుంది. ఇక రాహు కేతువుల ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని సేవించండి. దుర్గామాత యొక్క అనుగ్రహం మూలకంగా రాహు ప్రభావం తగ్గుతుంది. తర్వాత గణపతిని స్మరించండి. గణపతిని స్మరించడం మూలకంగా మీకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. కార్యాలు సాఫల్యంగా అనుకున్నటువంటి సమయంలో మీకు పూర్తి అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటివి పరిహారాలను మీరు పాటించినట్టయితే ఓవరాల్గా మీరు పరిహారాలు చేసేటప్పుడు దైవభక్తిని పెంచుకోండి. దైవం పైన మీరు నమ్మకాన్ని పెంచుకోండి. ఆ భగవంతుడి పైన నమ్మకాన్ని పెంచుకొని భగవంతుని దర్శించుకున్నట్టయితే, గురువులను ప్రేమించినట్టయితే, తల్లిదండ్రులకు సపర్యలు చేసినట్టయితే మీకు అన్నీ కూడాను అనుకూలిస్తాయి. కాబట్టి వీటిని మీరు పాటించండి. ఆ గ్రహాల యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. శుభం.